హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ యామిని లక్ష్మి. ఈ వీడియో ఉద్దేశం మనం ఇదివరకు కూడా చెప్పుకున్నాం, నేను ఇదివరకు కూడా పోస్ట్ చేశాను. దామగుండం అడవిని కాపాడుకుందాం. ఎందుకు అంటే పచ్చని ప్రకృతితో, పచ్చని చెట్లతో నిండి ఉన్నటువంటి అడవిని సర్వనాశనం చేసేటువంటి ప్రోగ్రామ్ని మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పెట్టుకున్నారు. ఆయనని ఓట్లేసి ఎన్నుకునింది చెట్లను పెంచమని, ప్రకృతిని, పర్యావరణాన్ని పరిరక్షిస్తారు, కాపాడుతారు అంటే అన్ని రకాలుగా చెప్తున్నాను. అయితే ఈ రేవంత్ రెడ్డి గారు ఏ రకంగా ఎవరిని అడిగి పర్మిషన్ ఇచ్చారో తెలియట్లేదు కేంద్ర ప్రభుత్వానికి. అసలు తెలంగాణ రాష్ట్రానికి సముద్ర తీర ప్రాంతమే లేదు, నావల్ రాడార్ స్టేషన్ పెట్టుకోవడానికి అసలు అడవిని నరికేయాల్సినటువంటి అవసరం ఏముందని నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను. 12 లక్షల చెట్లను ఏకంగా నరికేయమని ఈయన ముత్తాతల ఆస్తా అని నేను అడుగుతున్నాను. ఈయన ఏమన్నా అసలు ఏమనుకుంటున్నారండి? ముఖ్యమంత్రి అంటే సీట్లో కూర్చొని మంచి పని చేయాలి, చేయించాలి, చెట్లని నాటించాలి. ఒక్కొక్క చెట్టు 2 నుంచి 10 మందికి 250 నుంచి 300 కిలోగ్రాముల ఆక్సిజన్ని సంవత్సరానికి సరిపడా అందిస్తుంది ఒక్క చెట్టు. అలాంటిది ఏకంగా 12 లక్షల చెట్లని నరికేమని అంత సింపుల్గా ఎలా పర్మిషన్ ఇచ్చారో నాకైతే తెలియట్లేదు. కంటిన్యూషన్ మాట్లాడతాను.